టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ అభిమానులకు ఒక సూపర్ అప్డేట్ వైరల్ అవుతోంది. ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న రౌడీ జనార్దన్ మూవీ రిలీజ్ కు సంబంధించి ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను డిసెంబర్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ వార్త ఎంతవరకు నిజం? సినిమా ప్రత్యేకతలేంటి? పూర్తి వివరాలు తెలుసుకుందాం. విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే రణబలి చిత్రంతో పాటు రౌడీ జనార్దన్ సినిమాను కూడా పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈ సినిమాకు రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తుండగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హీరోయిన్ గా జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ నటిస్తోంది. ఈ కాంబినేషన్ పై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. కొంతకాలం క్రితం విడుదలైన యాక్షన్ గ్లిమ్స్ సోషల్ మీడియాలో మంచి స్పందన తెచ్చుకుంది. ఆ వీడియోలో విజయ్ దేవరకొండ మాస్ లుక్, పవర్ఫుల్ డైలాగ్స్, యాక్షన్ స్టైల్ అభిమానులను ఆకట్టుకున్నాయి. అప్పటి నుంచే ఈ సినిమా మీద భారీ హైప్ ఏర్పడింది. కానీ రిలీజ్ డేట్ పై మాత్రం ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రాలేదు. తాజాగా ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను డిసెంబర్లో విడుదల చేసే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట. డిసెంబర్లో సెలవుల సీజన్ ఉండటంతో మంచి కలెక్షన్లు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఇప్పటి వరకు చిత్ర బృందం అధికారికంగా రిలీజ్ డేట్ ప్రకటించలేదు. అన్ని పనులు అనుకున్న సమయానికి పూర్తయితే త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాలో టాలీవుడ్ సీనియర్ నటుడు రాజశేఖర్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. విజయ్ దేవరకొండ, రాజశేఖర్ మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. హీరో విలన్ మధ్య సాగే మైండ్ గేమ్స్, ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్, పవర్ఫుల్ డైలాగ్స్ ప్రేక్షకుల్ని కట్టిపడేస్తాయని భావిస్తున్నారు. ముఖ్యంగా రాజశేఖర్ తన అనుభవంతో ఈ పాత్రకు ప్రత్యేకమైన తీవ్రతను తీసుకువస్తారని, విజయ్ దేవరకొండతో ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ పోటీ పడేలా ఉంటుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ఇద్దరు నటుల మధ్య జరిగే ప్రతి ఎదురెదురు సన్నివేశం కథను మరింత ఉత్కంఠ భరితంగా మార్చేలా డిజైన్ చేసినట్లు సమాచారం. దీంతో యాక్షన్తో పాటు బలమైన భావోద్వేగాలు కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించనున్నాయని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక సంగీత దర్శకుడు విశాల్ మిశ్రా ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండటంతో ఆల్బంపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. మెలోడీ పాటలతో పాటు కథకు తగ్గట్టుగా మాస్ బీట్లు, భావోద్వేగ భరితమైన ట్రాకులు కూడా ఉండనున్నాయని సమాచారం. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్, యాక్షన్ ఎపిసోడ్లు, కీలక ట్విస్ట్లు, హీరో విలన్ మధ్య జరిగే హై వోల్టేజ్ సన్నివేశాలకు మరింత బలం చేకూర్చేలా ఉండనుందని టాక్ వినిపిస్తోంది. విజువల్స్ కు తగ్గట్టుగా సంగీతం సినిమాను మరో స్థాయికి తీసుకువెళ్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ పై మంచి బజ్ ఉండగా కథ, నటీనటుల ఎంపిక, సంగీతం, సాంకేతిక విభాగం కలిసి ఈ చిత్రాన్ని విజయ్ దేవరకొండ కెరియర్లో మరో ప్రత్యేక చిత్రంగా నిలబెట్టే అవకాశాలున్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి చూస్తే రౌడీ జనార్దన్ సినిమా ఇప్పటికే మంచి అంచనాల మధ్య ఉంది. ఇప్పుడు డిసెంబర్ రిలీజ్ వార్తతో అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది. అయితే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఈ వార్తను ప్రచారంలో ఉన్న సమాచారంగానే చూడాలి. రిలీజ్ డేట్ ప్రకటించిన వెంటనే అన్ని వివరాలను మీకు అందిస్తాం. ఈ సినిమా నిజంగా డిసెంబర్లో విడుదలైతే బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన దిశ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.